బాగా ఇష్టమైన పాట ఏంటి అంటే ఎందులో? ఈ సినిమాలో కాదు, మామూలుగా ఇప్పుడు ఆ పాట విన్నారు కంటే ఈ పాట అంటే తెలుస్తుంది. సంగీతం ఇంట్రెస్ట్, పాడాను, పాట కూడా పాడాను, రిలీజ్ చేయలేదు. బట్ ఇన్ జనరల్ నా ఫ్రెండ్ ఉన్నాడు కంపోజర్, అప్పుడప్పుడు మహాదేవన్ మలయాళి, బట్ తెలుగు సాంగ్ చాట ఎన్న చాట. అయితే నేను ఒక కాలేజ్కి గెస్ట్గా వెళ్ళాను. పాడమంటే ప్రియతమా నీవచట కుశలమా, ప్లీజ్. ప్రియతమా నీవచట కుశలమా నే నిచట కుశలమే, కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. జనరల్ ఇంట్రెస్ట్, నాకు సంగీతం రాదు. వెరీ వెల్, దే విల్ బి వెరీ మచ్ హ్యాపీ. అంటే లైక్ యూ హావ్ ఆల్ ద టాలెంట్. అండ్ అబౌట్ దిస్, ఇప్పుడు ఈ ఫ్రేమ్ చూస్తే, అంటే ఈ లొకేషన్, ఈ బ్యూటీని చూస్తే ఏమనిపిస్తుంది? పలానా స్విట్జర్లాండ్లో ఉండాలనో, అదే అమలాపురంలో ఉండాలనో, ఊటీలో ఉండాలనో, డార్జిలింగ్లో ఉండాలనో, ఎక్కడ ఉండాలనిపిస్తుంది? అంటే మీకు ఎలాంటి లొకేషన్స్ ఇష్టపడుతుంటారు? లొకేషన్స్ అంటే నేను బేసిక్గా ఐ బీన్ టు ద గ్రీనరీ ప్లేస్, కేరళ తెలుసు కదా. ఇలాంటి లొకేషన్ చూస్తే ఒక ఎర్లీ మార్నింగ్ షాట్ పెట్టుకొని స్మోక్ అలా పాస్ అవుతుంటే ఒక జాకెట్ అలా వేసుకొని నడుచుకుంటే వెళ్ళి షార్ట్ తీయాలనిపిస్తుంది. లేదు లేదు, బికాస్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు చూస్తాం కదా, ఫ్లోలో కాదు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా షార్ట్ మూవీ చేసినప్పుడు వాళ్ళతో ఊరికే చేసి వెళ్ళి హెల్ప్ చేయడం, ప్రొఫెషనల్గా నేను కూర్చొని చేద్దామని అయితే ఇప్పట్లో లేదు. సో ఇట్స్ దేర్ థాట్, ఇప్పట్లో లేదు. నో ఇష్యూస్. వాట్స్ రాంగ్ ఇన్ దట్? లైక్ యు నో యు హావ్ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. లైక్ వాట్స్ రాంగ్ వెన్ యు హావ్? నేను టెక్నాలజికల్గా బాగా అప్డేటెడ్గా ఉంటాను. లైక్ కెమెరాస్లో మనకు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ, బికాస్ you know there are wonderful shots which can be taken. I don't want to suggest, ఇప్పుడు నేను చేసేటప్పుడు ఎవరు అలా చేద్దాం ఇలా చేద్దాం, బట్ ఐ కీప్ ఇట్ టు మై సెల్ఫ్. ఎవరైనా అడిగితే తప్పకుండా, మనకి తెలిసిన టెక్నాలజీ చాలా తక్కువ అవుట్ దేర్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ వాళ్ళు కొత్తది కనిపెట్టుకుంటున్నారు, ఆ అప్డేట్ ఉంటుంది అంతే. సరే, ఇంకేం ఇంట్రెస్ట్లు ఉన్నాయి? నేను గేమర్ అంటే హై క్వాలిటీ గ్రాఫిక్ గేమ్స్ ఆడుతుంటాను. అది సూపర్ కంప్యూటర్. నేను అలా అసెంబుల్ చేయించుకున్నాను, చాలా బాగుంటుంది. నాది 3D మానిటర్ కూడా, అందులో ఆడితే అసలు ఇలా గేమ్లో ఉన్నట్టు ఉంటుంది. ఇంట్రెస్ట్, జనరల్ ఇంట్రెస్ట్, అప్పుడప్పుడు ఆడుతూ ఉంటా. ఇంకేమైనా అవుట్డోర్ గేమ్స్ ఏమైనా ఇంట్రెస్టా? నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడాలని కోరిక. అయితే నాకు క్రికెట్ రాదని చెప్పి నా ఏ ఫ్రెండ్ ఆడనివ్వలేదు నన్ను. అయితే నేను పెద్దయ్యాక నేనే హెడ్ బాయ్ స్కూల్కి, సో ఆ టీమ్ క్యాప్టెన్ నేనే. అయినా అంత ఆడడం వచ్చేది కాదు, బట్ ఐ ప్లే షటిల్ బాగా ఆడతా. వాళ్ళందరూ మీకన్నా చిన్నోళ్ళు కదా? ఎవరు మీ టీంలో? కాదు, అంటే అందుకే క్లాస్మేట్స్ కూడా అది నేను టీమ్ కెప్టెన్. ఇన్ఎవిటబుల్, నేను హెడ్ బాయ్ కాబట్టి ఐ హాడ్ టు బి ద కెప్టెన్. yes, వాళ్ళు చచ్చినట్టు వాళ్ళు ఒప్పుకోవాలి. దట్ హి హాస్ టు. ఓకే, స్విమ్మింగ్ యాక్చువల్లీ నేను షూటింగ్ చేస్తా మునిగిపోయాను. ఆ తర్వాత స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని చెప్పి నేర్చుకున్నాను, అండర్ వాటర్ స్విమ్మింగ్ అంతా. సో ఒక విధంగా చెప్పచ్చు అంటే, కౌశిక్ అన్న ఒక వ్యక్తి, అతన్ని కదిలిచ్చేటప్పుడు, అతనితో ఏమైనా మాట్లాడాలనుకున్నప్పుడు చాలా పేజెస్ తెలుసుకోవాలి. ఎందుకంటే నో తెలుగు దాని మీద సబ్జెక్ట్ ఉంది, ఓకే, అది పక్కన పెడతాం. డ్యాన్సు దాని మీద నాలెడ్జ్ ఉంది, సరే ఓకే. ఏదైనా లేటెస్ట్గా వచ్చి యూ నో వాట్ లైక్ దిస్ సూపర్ కంప్యూటర్, ఐ న్యూ డూట్. సో దీని గురించి ఉంది. గేమ్స్లో ఇవన్నీ ఉన్నాయంటే యాక్టింగే కాదు, నా గేమ్స్ కూడా నేను చాలా చక్కగా ఆడతాను, హైఫై గేమ్స్ ఆడతాను, 3D వర్షన్. ఓకే సరే, అది కూడా పక్కన పెడతాను. సో స్విమ్మింగ్ తెలుసు, క్రికెట్ వచ్చు, స్కేటింగ్ వచ్చు. ఇన్ని తెలిసిందిరా. నేను ఆ బస్ ఆఫీస్ కేసు నేను రాదు, బస్ ఆఫీస్ వెళ్ళిపోతాను. టైక్వాండో వచ్చు, టైక్వాండో కూడా వచ్చా? లైట్ జిమ్నాస్టిక్స్. ఎవరైనా లేడీస్ ఎవరైనా లవ్ చేయాలనుకుంటే మాత్రం ప్లీజ్ డోంట్ లవ్ హిమ్, ఓకే? ప్లీజ్ డోంట్ డూ దట్. అన్ని వచ్చిన తర్వాత ఇంకేముంది ఆయన, అందుకని అదొక్కటి రాదు అంటే లవ్ చేయండి. రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళతో చేస్తుండే ఐ లవ్ యూ అంటారు, అబద్ధాలు ఆడతారు. రాని వాళ్ళ దగ్గరికి వెళ్తే బెటర్. ఓకే సరే, అమ్మ చిన్నప్పుడు పండగలప్పుడు కూర్చొని మీకు
స్నానం చేయించేస్తారు కదా, నలుగు పెట్టి చేస్తారు కదా. సో అలాగ మిస్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకు అసలు ఇన్సిడెంటే గుర్తులేదు. గుర్తులేదా? గుర్తు చేస్తాను. కెమెరా తిప్పారు, చూపించమ్మా. ఇప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళ బాబుకి స్నానం చేపిస్తున్నారు. మీ విషయంలో చిన్న చేంజ్ ఏంటంటే మీ మదర్ శారద గారు మీకు భోజనం పెడుతున్నారు. అది క్యూట్గా ఉంది. ఈ వయసు వచ్చిన తర్వాత మీకు భోజనం పెట్టడం ఏమాత్రం సమంజసమా, భావ్యమా? విజయ్ గారు మీరు బాగా అలసిపోయి బెడ్ మీద పడుకున్నారు, మీకు ఆకలి వేస్తుంది, ఎవరో ఒకరు పెట్టాలి కదా కదా. గవర్నమెంట్ అయితే బాగుండేది, బట్ నాకు అమ్మ చాలు. అమ్మ చాటు బిడ్డ, అమ్మ చాటు బిడ్డ. డాడీ అంటే చాలా భయం, చాలా చాలా భయం, చాలా భయం. అవునండి. ఈయన ఇందాడ వచ్చినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మీ అబ్బాయి. మీరు పెట్టుకోలేదుగా? అంటే మాకంటే మా టెక్నికల్ ప్రాబ్లమ్స్. నాది టెక్నికల్ ప్రాబ్లమే. ఈయన నానంటే భయం ఉంది, వాళ్ళ నాన్న అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తాను. సో అంటే మా డాడీ పేరు కూడా విజయ్ బాబు. బాబు ఉంది, అది నాకు ఉంది, ఈ బాబుకి లేదు. నో ప్రాబ్లం. ఓకే, సో ఓవరాల్గా ఈ సినిమా తర్వాత వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ వాంట్ గెట్ ఇన్ టు? సో ఇవి వస్తే బాగుండని అనిపిస్తుంది కదా ఆబ్వియస్లీ. అంటే నాకు మెయిన్ మంచి స్టోరీ ఉంటే అది చాలు. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు, ఇప్పుడు ఆదిశంకర్గా చూశారు అంతే, అయిపోయింది. ఇంకా ఆదిశంకర్ చూడొద్దు, అలా ఊహించొద్దు, అలా తలవద్దు. లేదు, అలా ఊహించలేరు, అలా చూడలేరు, అలా తలవలేరు. మీరు ఫిల్మ్ చూసి నన్ను చూస్తే ఎక్కడ మ్యాచ్ అవ్వదు. బట్ ఇంకా ఐఎమ్ ఎక్సర్సైజింగ్ మై సెల్ఫ్. వస్తున్నాయి ఆఫర్స్, బట్ ఐ విల్ చూస్ ద బెస్ట్. మంచి ఇప్పుడు వచ్చే ఇంకా కెరియర్ బాగుండేలాగా ఐఎమ్ ప్లానింగ్. పైన ఫ్లైట్ వెళ్తుంది కదా, వెళ్తుంది. అది స్పైస్ జెట్. స్పైస్ జెట్, కింగ్ ఫిషర్ లేదు కదా, స్పైస్ జెట్. సో అది ఇప్పటి నుంచి టేక్ ఆఫ్ అయ్యి అలా వెళ్తుంది కదా. మీ కెరీర్ కూడా అలా ఎప్పుడో టేక్ ఆఫ్ అయింది, అలా పైకి వెళ్తుంది. విజయ్ బాబు గారు ఎప్పుడు మీ అండదండలు ఉంటాయి. ఈ విజయ్ కూడా అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటాడు. హోప్ఫుల్లీ ఆల్ ద బెస్ట్ మ్యాన్. సో థ్యాంక్ యూ. ఈస్ ద డ్యూడ్. ఓకే, సో ఆల్ ద బెస్ట్. లెట్స్ సీ. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, మంచి ప్రాజెక్ట్స్ రావాలి, ఇంకా మీరు బాగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అందరిని ఎంటర్టైన్ చేయాలి. ఐ హోప్ లైక్ ఐ కెన్ సజెస్ట్ యూ లైక్ ఆయన ఐస్ క్లోజ్ అప్ ఐస్ తీసుకుంటే మాత్రం ఇప్పుడు మన నిద్ర లేక ఎర్రగా ఉన్నాయి. అజయ్ దేవ్ గన్ను కళ్ళు కూడా అలాగే ఉంటాయంట. సో నాగార్జున గారి కళ్ళు కూడా అలాగే ఉంటాయంటారు. సో ఐస్ లో చిరంజీవి గారు చిన్నప్పుడు అన్నారు, అంటే చిరంజీవి గారు వాళ్ళ వైఫ్ అబ్బాయి సీరియల్ చూసేవారు, మనోయజ్ఞం వచ్చేది. అబ్బాయి కళ్ళు మన ఫ్యామిలీ అబ్బాయి కళ్ళు లాగా ఉన్నాయండి అన్నారంట. గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. దట్ విజయ్ బాబు అండ్ శారదా దేవి గారు parents. So no issues. All the best. Thank you. Once again. You want to say anything to our audience? మంచి సినిమాల్ని ఎంకరేజ్ చేయండి, మంచి సినిమాల్ని చూడండి. యువతరం ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయాలి, నాశనం చేసే రకంగా ఉండకూడదు. సినిమా ఒక తపస్సు లాంటిది. తపస్సు చేసి దేవతలు మంచినిచ్చారు, తపస్సు చేసి రాక్షసులు చెడునిచ్చారు. సో సినిమా అనే తపస్సుని మంచికి వాడదాం. అది చూసే వాళ్ళ కళ్ళు బాగుంటే తీసే వాళ్ళ చేతులు కూడా బాగుంటాయి. సో మీరందరూ ఎంకరేజ్ చేస్తే మంచి సినిమాలు చేయొచ్చు, మంచి సినిమాలు తీయచ్చు. ప్రేక్షక దేవుళ్ళు అందరూ చేస్తారని ఆశిస్తూ ఆర్వీఎస్ ప్రేక్షకులకి థ్యాంక్ యూ. ఆయన శైలి చెప్పారు కదా, మంచి సినిమాలు ఆదరించండి, ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాలు మీరు ఆదరిస్తే అలాంటి 40 కాదు 400 సినిమాలు తీస్తాం. మాకు కలెక్షన్ వస్తుంది, ప్రొడ్యూసర్ కలెక్షన్ వస్తుంది, మాకేమో జాబులు వస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే విజయ్ బాబు గారు సన్ ఈయన చెప్పాల్సింది ఒకటి మర్చిపోయారు. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, డోంట్ యూస్ మొబైల్ ఫోన్స్ వైల్ యూఆర్ డ్రైవింగ్, యూస్ సీట్ బెల్ట్స్, అండ్ వీఆర్ డ్రైవింగ్ టూ వీలర్, వేర్ హెల్మెట్స్. ఆల్ ద బెస్ట్. హ్యాపీ జర్నీ. See, happy journey.